నమస్కారం అండి. మనం ఈ యొక్క ప్రపంచంలో జన్మను తీసుకున్నామంటే ప్రతి క్షణం కూడా ఆనందంగా జీవించేందుకే జన్మను తీసుకున్నాం. అయితే మన యొక్క హృదయం మీద ఒక్కసారి ఒట్టు వేసుకొని రోజులో ఎన్ని క్షణాలు ఆనందంగా ఉంటున్నాం అనే విషయాన్ని ఒక్కసారి విచారణ చేస్తే కొందరు కొన్ని క్షణాలు ఆనందంగా ఉంటున్నారు, మరికొందరు జీవితం అంతా ఏదో ఒక ఆలోచనతో మనోవేదనతో ఏదో ఒక బాధకి గురవుతూనే ఉన్నారు. ఉదాహరణకి వీరు ఏ విధంగా ఉంటున్నారంటే, ఒక రామచిలక పంజరంలో బంధించబడింది. ఆ యొక్క రామచిలకకి తన యొక్క ఓనర్ ఏ క్షణంలో అయితే ఆహారం పెడుతున్నాడో, ఎప్పుడైతే తన యొక్క ఓనర్ ఆ యొక్క రామచిలకతో ఆడుకుంటాడో ఆ క్షణంలో మాత్రమే ఆ యొక్క రామచిలక ఆనందంగా ఉంటూ తను ఆ యొక్క పంజరంలో ఉన్నాను అనే విషయాన్ని మర్చిపోతుంది. మనం కూడా ఏ విధంగా జీవిస్తున్నామంటే, మన యొక్క స్నేహితులతో కుటుంబ సభ్యులతో మనకు ఇష్టమైన వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క కొన్ని క్షణాలు ఆనందంగా జీవిస్తున్నాం. ఎప్పుడైతే వీరు మన నుండి దూరంగా వెళ్తారో, మనకు నచ్చిన వస్తువు మన దగ్గర ఉండదో అప్పుడు దుఃఖానికి గురవుతున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేస్తూనే ఉన్నారు. మరి దుఃఖానికి ప్రతి క్షణం ఎందుకు గురవుతున్నారు అంటే, వీరు ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేసేటప్పుడు ఏదో ఒకటి ఆశిస్తున్నారు. నేను అధికంగా ప్రేమిస్తున్నాను, అటుపక్క వ్యక్తి కూడా నన్ను అధికంగా ప్రేమించాలి. నేను ఒక బిజినెస్ పెట్టాను, అధికంగా డబ్బు రావాలి. లేక నేను ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు అందరూ నన్ను సమానంగా గౌరవించాలి, నన్ను ఒక మహారాణిలా చూసుకోవాలని వారి యొక్క మైండ్లో ఎక్స్పెక్టేషన్స్ని పెంచుకుంటున్నారు. ఎప్పుడైతే వారు పెంచుకున్న ఎక్స్పెక్టేషన్స్కి విరుద్ధంగా జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా దుఃఖానికి గురవుతున్నారు. మరికొందరు ఎలాగంటే, వారి పక్కన ఎవరో ఒకరు స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరో ఒకరు ఉండాలి. వారు ఉన్నప్పుడు వీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వీరికి కాస్త ఆనందంగా ఆహ్లాదంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే వీరిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క మాటలు కానీ ఈవిడ మాటలు కానీ వాటి మధ్య ఒక విభేదన వచ్చినప్పుడు విడిపోవడం జరుగుతుంది. తద్వారా మరలా దుఃఖానికి బలవుతున్నారు. అలాగే వీరికి నచ్చిన వస్తువు, ఉదాహరణకి మనం ఒక చిన్న పిల్లవాడిని తీసుకున్నాం అనుకో, తనకి ఒక ఫోన్ నొక్కడం అలవాటు అయింది అనుకుందాం. అయితే ఆడు ఫోన్ నొక్కుతూ చదవట్లేదని తల్లిదండ్రులు ఫోన్ లాక్కుంటే వెంటనే ఏడ్చేస్తాడు, అంటే తన ఒక ఫోన్కి ఎడిట్ అయిపోయాడు. అలాగే ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఫోన్కి ఎడిట్ అయిపోవడం కానీ, గేమ్స్ ఆడేందుకు ఎడిట్ అయిపోవడం కానీ, టీవీ సీరియల్స్ చూడడం కానీ, ఇలా రకరకాల మాధ్యమాలకి ఎడిట్ అయిపోతూ అవి లేనప్పుడు దుఃఖం వాడిపైన అటాక్ చేస్తుంది. ఈ విధంగా దుఃఖాన్ని ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితంలో ప్రతి క్షణం కూడా అనుభవంలో తెచ్చుకుంటున్నారు. దానికి గల కారణం ఒకే ఒకటండి. ఏంటంటే, వారు ఆనందంగా ఫీల్ అవుతున్నారు కదా, ఫీల్ అవుతున్నప్పుడు ఆ యొక్క ఆనందం నాలో నుంచి ఒక వస్తువు నాతో ఉన్నప్పుడు కానీ ఒక వ్యక్తి నాతో ఉన్నప్పుడు కానీ ఆ క్షణంలో మాత్రం ఈ యొక్క ఆనందం నాలో నుంచి ఉద్భవిస్తుంది అనే భ్రమలో ఉండడం వల్ల. ఎప్పుడు కూడా మీరు గమనించండి, మనం ఆనందపడేటప్పుడు ఆ యొక్క ఆనందం యొక్క భావన మనలో నుంచి వస్తుంది. మనం ఏదైనా ఒక ప్రదేశంలో కూర్చొని జరిగిపోయిన విషయం గురించి ఆలోచించామనుకో, అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆనందం వస్తుంది జరిగిపోయిన విషయాన్ని గురించి ఆలోచిస్తే. అలాగే జరిగిపోయిన సంఘటన గురించి ఆలోచించామనుకో ఆటోమేటిక్గా బాధ మనకు గుర్తొస్తూ ఉంటుంది. అక్కడ ఎవరు మనతో లేరు కదా, ఏ వస్తువు మనతో లేదు కదా, మనతో మనమే కదా ఉన్నాం. మీరు బాధ కానీ ఆనందం కానీ ఎందుకు వస్తుంది అంటే, మనం చేసే భావన వల్ల. కాబట్టి ఆనందం బాధ ఏదైనా సరే మీలోనే దాగి ఉంది. దాన్ని మీలో నుండి మీరే బయటికి తీసుకొని రావాలి. కానీ మీరు ఏం చేస్తున్నారంటే, వేరొక వస్తువు ద్వారా వేరొక పర్సన్ ద్వారా ఆనందాన్ని మీలో క్రియేట్ చేసుకుంటున్నారు. తద్వారా మీరు దుఃఖానికి బలవుతున్నారు. కాబట్టి మీలో ఉండే ఆ యొక్క ఆనందాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయండి. తద్వారా మీరు పూడి గుడిసెలో ఉన్న అద్భుతమైన బంగ్లాలో ఉన్నా సరే మీరు ఆనందంగా ఉంటారు, ఆహ్లాదంగా ఉంటారు. మరి ఆ యొక్క ఆనందాన్ని మాలో నుంచి ఎలా బయటికి తీసుకురావాలని ప్రతి ఒక్కరికి కూడా సందేహం ఉంటుంది. చూడండి స్నేహితులారా, ఆనందాన్ని మనలో నుంచి మనం తీసుకురావాలంటే ప్రతి క్షణం కూడా మనం ఎరుకలో ఉండాలి. ఈ క్షణం ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. కానీ ఇప్పుడుండే పరిస్థితుల వల్ల ఎవరు కూడా ఆ యొక్క ఎరుకలో ఉండట్లేదు. అనేక రకాల ఆలోచనలతో అనేక రకాల కోరికలతో
అనేక రకాల వ్యామోహాలతో పొరుగులు తీస్తున్నారు. తద్వారా వీరు దుఃఖానికి బలవుతున్నారు. కాబట్టి ఆ యొక్క కాన్షియస్నెస్లో మనం ఉండగలగాలి. అయితే ఆ యొక్క ఎరుకని మనలో ఎలా పెంచుకోవాలి అని ప్రతి ఒక్కరికి కూడా సందేహం ఉంటుంది. చూడండి, ఎరుకని మనం పెంచుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అయితే కొన్ని విషయాలను కూడా మనం వదిలేయగలగాలి. అలా వదిలినప్పుడు మాత్రమే ఈ యొక్క ఎరుక అనేది మనలో నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అయితే అలా వదిలేసిన విషయాలు ఏంటంటే, మనందరికీ కూడా కోరికలు ఉంటాయి. కోరికలలో కొన్ని కోరికలు నెరవేరలేని కోరికలు ఉంటాయి, అత్యాశ కలిగించే కోరికలు ఉంటాయి, అలాగే వ్యామోహాన్ని కలిగించే విషయాలు ఉంటాయి. వాటిపై నుండి మన యొక్క మనసుని నెమ్మదిగా మన వైపుకు వచ్చే విధంగా చేసుకోవాలి. మనం ఏదైతే మన జీవితంలో జరగదో దాని గురించి అధికంగా ఆలోచించడం మనం తగ్గించగలగాలి. కోరికల యొక్క సంఖ్యని తగ్గించాలి. అప్పుడు మాత్రమే మనం ఎరుకలో ఉండగలం. మన యొక్క చిత్తం ఉంది కదా, ఆ యొక్క చిత్తంలో మన యొక్క కోరికలు కానీ, మన యొక్క వ్యామోహాలు కానీ, మన యొక్క ఇష్టాలు కానీ ఇవన్నీ కూడా ఒక పొరలా ఏర్పడతాయి. ఒక అద్దాన్ని తీసుకున్నాం, ఆ యొక్క అద్దం పైన బయట నుంచి వచ్చిన డస్ట్ పడింది అనుకో, ఆ డస్ట్ అంతా పొరలా ఏర్పడుతుంది. అప్పుడు మనం ఆ యొక్క అద్దంలో చూసినా సరే మన యొక్క ప్రతిబింబం కనిపించదు. అలాగే మన యొక్క చిత్తంలో కోరికలు, వ్యామోహం, ఇష్టాలు, భయాలు, ఆందోళన అనే ఒక పొర ఏర్పడింది అన్నమాట. ఆ పొరని మనం నెమ్మదిగా తొలగించాలి. తొలగించినప్పుడు మాత్రమే మన యొక్క చిత్తం అనే దాంట్లో జ్ఞానం అనే జ్యోతిని మనం చూడగలం. తద్వారా ప్రతి క్షణం కూడా ఆనందంగా జీవించగలం. కాబట్టి ఆ యొక్క పొరను తొలగించాలంటే మొదటగా మన యొక్క వ్యామోహాల గురించి కానీ, ఇష్టాల గురించి కానీ, మన యొక్క ఆశల గురించి కానీ కొంత అవగాహన పెంచుకోవాలి. కోరికల వల్ల మనం ఏం సాధించగలం, వ్యామోహం వల్ల మనం ఏం సాధించగలం అనే విషయాన్ని గురువుల యొక్క సమక్షంలోకి వెళ్ళి వారిని అడిగి ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి. అలాగే మనకు కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ని ఇస్తారు. ఆ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ యొక్క పొర అనేది నెమ్మదిగా తొలగిపోతూ ఉంటుంది. తద్వారా జ్ఞాన జ్యోతి అనేది మనలో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు నెమ్మదిగా మనం ఎరుకలో ఉండడం జరుగుతుంది. అలాగే చుట్టుపక్కల ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మనం ఎమోషనల్గా ఫీల్ అవ్వకూడదు. జరుగుతున్న సంఘటనని మనం అలా గమనించాలి. ఎప్పుడైతే ఆ సంఘటనకు మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్గా ఎరుకను కోల్పోతాం. కాబట్టి ఎమోషనల్గా ఫీల్ కావద్దు. ఈ యొక్క పనులు మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీలో ఎరుక మొదలవుతుంది. గురువుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఇష్టాలు, వ్యామోహం, కోరికలు ఎందుకు ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి. మొదటి విషయం. 2, క్రియాయోగంలో కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ ఉంటాయి. ఆ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీరు ఎరుకని సాధించగలరు. అలాగే ప్రతి విషయానికి కూడా ఎమోషనల్గా మీరు ఫీల్ కాకూడదు. ఉన్నది ఉన్నట్టుగా చూడగలగాలి. అప్పుడు ఆ యొక్క ఎరుక స్థితిలో మీరు ఉండి అజ్ఞానం నుండి బయటపడతారు. అజ్ఞానమే మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైతే అజ్ఞానం నుంచి బయటపడతారో అప్పుడు ఆనందంగా, ఆహ్లాదంగా జీవిస్తారు. అదే జ్ఞానం. కాబట్టి స్నేహితులారా, జ్ఞానం వైపుగా అడుగులు వేయండి, ఆనందంగా జీవించండి. నేను నేర్పిస్తున్న క్రియాయోగ సాధనలో సాధకులు ఏ విధంగా జీవించాలి, వారి యొక్క జీవితంలో ఎటువంటి విషయాలను అప్లై చేయాలి, ఆనందంగా జీవించాలంటే వారిని వారు ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనే ప్రతి విషయాన్ని కూడా వివరిస్తూ వారి జీవితంలో అప్లై అయ్యే విధంగా వారిపైన ప్రభావం చూపించడం జరుగుతుంది. తద్వారా వారు ఆనందాన్ని పొందగలుగుతున్నారు, ఆహ్లాదంగా ఉండగలుగుతున్నారు. మన జీవితంలో ఆనందమే అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఆ విధంగా జీవించడం వల్ల వారి జీవితంలో ఎదురవుతున్న ప్రతి సంఘటన కూడా చాలా చాకచక్యంగా ఎదుర్కొంటూ జీవితంలో ముందుకెళ్ళగలుగుతున్నారు. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ.